सरकार धामाशा आस्ते विश्वं प्रियमाशा आस्ते यथेन हविषा आस्ते नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः। भवे भवेनादि भवेन भवस्व मां भवोद्भवाय नमः। हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय। बालाजी ए पवन మీరు కొద్దిగా ఇట్టండి అన్న సంతోషం కేసర్ వాళ్ళకి 4 రోజుల క్రింద మన శ్రీశైలం నుండి వివో గారు ఫోన్ చేశారు. శ్రావణ మాసంలో విపరీతమైన రష్ ఉంటుంది. రోజుకి 60-70 వేల మంది ఉంటారు. మీ ప్రాంతం నుండి ఏమైనా కూరగాయలు ఇస్తారన్నారు. నాకు తెలుసు ఇక్కడ ఉండేటువంటి రైతులు యజమానులందరూ చెప్పిన వెంటనే మాకు స్పందిస్తారు. వీళ్ళు నాకు దేవుడు లాంటి వాళ్ళు. నేను వీళ్ళని అడగకనే మాకు చెప్పడము, సార్ మా పొలంనేరికి ఈ శ్రీశైలం రావడము మేమందరూ కూడా అదృష్టవంతులు, మాకు ఇవ్వండి అన్నాను. వెంటనే మనకి ఈ లోడ్ ఇచ్చి దాదాపు 10 టన్నుల కూరగాయలు మాకు దాతలు చాలా మంది సహకరించారు. అదే మాదిరిగా రైతులు సహకరించారు. మాకు ఈ యొక్క మార్కెట్ యజమానులు అందరూ బాగా సహకరించారు. వీళ్ళకందరికీ ఆ మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ కుటుంబాలు కానీ అంచులంచులుగా వెదిగి బాగుండాలని ఆ మల్లికార్జున స్వామి. ఓం నమ శివాయ. హర మహాదేవ. ఈరోజు దక్షిణ కాశీ అయినటువంటి సృష్టికి నాభిస్థానమైనటువంటి భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం, అది అష్టాదశ శక్తిపీఠాలలో భ్రమరాంబ అనేటువంటిది శక్తిపీఠం. అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైనటువంటి స్వామి, ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రదేశం. అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఎన్నో కోట్ల మంది భక్తులకు భక్తిభావం కలిగి బ్రహ్మాండంగా అక్కడ దర్శనం చేసేటువంటి పరిస్థితి. ఎన్నో యుగాలుగా పూజలు అందుకున్నటువంటి దేవుడు. అటువంటి చోట దాదాపు నల్లమల అడవులలో మధ్య భాగంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి కూడా అంత అడవిని దాటి నడుచుకొని రకరకాలైనటువంటి విధాలుగా కొన్ని లక్షల మంది ఒక రోజుకు దాదాపు 40 నుంచి 50 వేల మంది దర్శనం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఈరోజు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూరగాయల డోనర్ అయినటువంటి రవీంద్రారెడ్డి గారు, తర్వాత ఇక్కడ మాకు 15 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఓకార్ రెడ్డి గారు, తర్వాత కొండారెడ్డి గారు ఈరోజు డోనరు. అది ఒక ఫోటో వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు లోగడ చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ, కాణిపాకానికి కానీ, కాళహస్తి కానీ, పద్మావతిపురం అమ్మవారికి కానీ చాలా చోట్ల మేము కూరగాయలు సమర్పణ చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిసారిగా మనం శ్రీశైలానికి ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో, తర్వాత ఇక్కడ ఉండేటువంటి దేవాలయ కమిటీ కానీ, మాజీ చైర్మన్లు కానీ, కాబోయే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, ఇటువంటి వాళ్లతో మనం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఆ శివయ్య అనుగ్రహంతో జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ పరమేశ్వరుని దయ మాకు భక్తుల మీద, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద, ఇచ్చిండేటువంటి దాతల మీద ఆ పరమశివుడు మాకందరికీ కూడా, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ
భక్తులకు కానీ, ఇక్కడ మండి యజమానులకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ అందరికీ కూడా ఆ భగవంతుడు పరమేశ్వరుడు సర్వదా శ్రేయస్సును, సౌభాగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అన్నిటినీ కూడా ఇవ్వాలని చెప్పి పరమాత్ముడిని ఈ యొక్క సభాముఖంగా ప్రార్థన చేస్తున్నాను. ఓం నమః శివాయ. పొలంనేరు మార్కెట్ కమిటీ తరఫున కొంతమంది దాతలు మరియు మండీ ఓనర్సు, హమాలీలు అందరి కలిసికట్టుగా చేసి ఒక లోటు కూరగాయలు వితరణ ఇస్తున్నారు. వారికి ఆ మల్లికార్జున బ్రహ్మరాంబిక యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఏ టైం అయినా సరే మన రవి కూరగాయలు తిరుమలకు పంపిస్తుంటారు స్వామి ఆధ్వర్యంలో. వారికి కూడా ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పి, ఇంకా అనేక మంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనసారా కోరుకుంటూ నమస్కారం. ఓం నమః శివాయ. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన రవీణ గారి ఆధ్వర్యంలో, మన కిషోరణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉండే మండలి యజమానుల ఆధ్వర్యంలో ఏటా ప్రతి సంవత్సరము తిరుమలకు కానీ, అదేవిధంగా కాణిపాకానికి కానీ ఇంతసేపు చెప్పారు శ్రీకాళహస్తి కూడా పంపించామనేసి మొట్టమొదటిసారి శ్రీశైలానికి పంపించడము పరమనేరు ఎంతో పుణ్యం చేసుకునేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి స్వామి పరమశివుడు దేవస్థానానికి పలమనేరు నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించిన పంటను అక్కడ దేవునికి సమర్పించడం, దీనికి సహకరించినటువంటి కొండవడన కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇంతవరకు ఎన్నో గుళ్ళకి మన మండి ఓనర్లు కానీ, మన రైతులు కానీ, అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని మన తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, కలుగు దైవము, మన కాణిపాకం వినాయక స్వామి కానీ అన్ని గుళ్ళకు పంపించినాము. ఈసారి మొట్టమొదటిసారిగా శ్రీశైలము పంపించాలని మన రవీంద్రారెడ్డి అంటే మా బామర్ది, మా పక్క ఊరే, ఆయన ఎన్నో చేసినాడు. కానీ ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు. ఆయన ఈ మాది చేయాలనుకుంటున్నాము. ఇది ఏమంటే సరే చేద్దాం బామర్ది అని అంటే ఫస్ట్ 3 టన్నులు అంటే మళ్ళీ పెద్ద బండి వస్తున్నారు. ఏ బండినా రానిలే, ఆ దేవుడు కృప అందరికీ ఉంటుంది. మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం నేను ఇప్పుడు 3-4 సార్లు పోయినాను. చాలా అద్భుతము. మనము ప్రతి దేవుడిని కొలవలసిన ఎవరు తక్కువేం లేదు. దేవుళ్ళు కానీ, మనం ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు మండి యజమానులు కానీ అందరికీ నేను శిరసా వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాల. ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు అనేది కాదు. ఆ భగవంతుడు ఇప్పుడు మనకు బుద్ధి పుట్టిస్తే అప్పుడు 10 టన్నులు కానీ 15 టన్నులు ఎన్ని దానికే మనము ఎన్నైనా లేదు లెక్క, ఎన్నైనా పంపించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దేవుని కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటాను. ఓం నమః శివాయ. అందరూ కాకుండా కొన్ని నాకు జరిగిన అనుభవాల్లో ఆ శివుని యొక్క అనుగ్రహం ఎలా కలిగిందో ఒక 2-3 మాటలు చెప్తాను. ఎన్విరాన్మెంట్ అధికారిగా భాస్కర్ రెడ్డి ఇంకా ఉన్నారు, ఆర్బీసీ పుట్టి గారు అందరూ పరమనేరు శివాలయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే సమయంలో అప్పుడు నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు. ఆ యొక్క సుమారు ఒక 27 షాపింగ్ కాంప్లెక్స్, ఒక సూపర్ బజార్ నిర్మించి ఆ దేవాలయానికి ఆదాయం కల్పించాం. అప్పుడు ఎన్నో కష్టాలు పడినాం, ఎన్నో ఇబ్బందులు పడినాం. మంచి చేయాలంటే రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఆ సేవ నాకు వృధాగా పోలేదు. నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నా చుట్టుపక్కల స్నేహితులు కూడా సహజంగా అందరూ కూడా బాగున్నారు. కాబట్టి శివునికి సేవ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న ఇసుమంత కూడా వేస్ట్ కాదు. ఎంత మనము సేవ చేస్తామో అంత ఫలితం మనం అనుభవిస్తాం. ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ విధంగా కాయగూరలు కానీ అందరూ దాతలు ఇంకా ఇప్పుడు 10-20 మంది ఉండేవాళ్ళు ఎక్కువగా అయి ఆ యొక్క దేవాలయానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి దీనికి ఇక్కడ నుంచి మన మార్కెట్ కమిటీ తరఫున మన రవి గారు, కొండారెడ్డి వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ నుంచి కూరగాయలు పంపిస్తున్నాము. కాబట్టి ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండవలనని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ.
పైన పైకి ఎత్తుకు కాసేపు పైకి తీసుకోదాన్ని అది పైకి తీసుకో తర్వాత తీసుకో లాస్ట్ కొంచెం ముందర పోమన్న మా బండి అన్నా డ్రైవర్ నువ్వు అక్కడ ఉండు కొద్దిగా ముందర కొంచెం లాగాల ఫ్రెండ్స్ అమౌంట్లన్నీ వేయాల కొద్దిగా ముందర పెట్టి శ్రీశైలం బయటది ఓం నమ శివాయ అండి బాగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అయ్యప్ప ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది ఎట్లే కన్నా ఉండింటే ఆల్రెడీ ఏడే అయినాడు చూడు రైతు మాగోళ్ళు మిరకాయలు ఇంకోటి వస్తా ఉండు 2 బాక్సులు దాని మిరకాయలు సంచులకి బీరకాయలు వేసేద్దాం అడుగులు పట్టుకోబా మెల్లిగా అడుగులు పట్టుకున్నారే అడుగు నేర్చుకోవాలన్నారు ఇది అడుగులు పట్టుకోవాలి బీరకాయల బాక్స్ జరిగిందా నువ్వేండవా
కోయిలకి. ఓ సரி 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 శ్రీశైలమా? శ్రీశైలం. ఒగనికే బాధ అయిపోయింది పైన. నేను అడిగిన అవే ఒకసారి రకరకాలు ఉన్నాయి. రకరకాలవన్నీ ఒకసారిగా వేయాలి. నేను చెప్పేది అర్థమైందా? ఆడ లోడింగ్ సెట్ చేస్తారు. సెట్ చేసే వాళ్ళు పెట్టినా మీరు ఇంకా దిగొచ్చి బాక్స్ ఉండేది వెతకొచ్చేయండి. ఏ రాట్రా పిల్లలు, మీరు దేవుని పని చేశారంటే ఎట్లుండాలరా ముందు? అలా నువ్వు 12 గంటలు కూడా వెయిట్ చేయలేవు. వాళ్ళు కూలర్ పనిలోకి వెళ్ళిపోతాయి. పైన ఉంది జాగా కాదు ఆయన అప్పుడే మన జయరామరెడ్డి బామర్తి వచ్చేసినాయి. మీరు గమనించదా? ఎక్కడ కాదు అప్పుడే ఒక ఆయన 20 బాక్స్ ఈ శ్రావణ మాసం కొట్టేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన రోజు కదా.
శ్రావణ మాసంకి పంపించే మన వాళ్ళని ఎక్కడ ఏ గుడి కదా విశిష్టాయాం అస్యాం శుభదినౌ సర్వేషానాం సర్వజనానాం పుత్రోత్పన్నస్య శ్రీశైల ముహూర్తాంగత్వేన మహాగణపతి ఆరాధిత తత్వదేవతాభ్యో నమః స్మరణపూర్వక పూజాఖ్యం కరిష్యే గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవర్షవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద మహాభద్రం పశ్యేమాక్షైరङ्गैः దేవహితం యదాయుః ఇంద్రామృతస్రవాः స్వస్తినం పూజాన్ విశ్వవేదాः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय भवे भवेनादिभवेन भवस्वमां भवोद्भवाय नमः नमो वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः बलविकर्णाय नमो बलप्रवचनाय सर्वभूतगमनाय च अशास्तेयं यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्य वनमाशास्ते सजातवनमाशास्ते उत्तरान् देवयज्ञमाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यथेन हविषास्ते नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः। भवे भवेनादिभवेन भवस्वमां भवोद्भवाय नमः। हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय।